హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బియ్యం వేయకుండా హెల్తీగా చేసుకోవచ్చండి. ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటే రుచి ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసిన దోశలు ఇంకా సాఫ్ట్ స్పాంజీ లాగా ఉండే దోశలు 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత కమ్మగా ఉంటాయి. ఎప్పుడు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా బియ్యం లేకుండా హెల్తీగా చేసుకోండి. సోరకాయతో చేసిన ఈ దోశలు ఇంకా ఇలా దోశలు కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఇలా హెల్తీగా చేసుకొని తింటే రుచి సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి ఇలా వేడి వాటర్ని వేసుకోవాలండి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల 10 నిమిషాల్లో మనకు పప్పు నానిపోతుందండి. టైం ఉంటే ఒక 15 నిమిషాలైనా నానబెట్టుకోవచ్చు. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో నానిపోతుంది వేడి నీళ్ళు వేసుకుంటే. చూడండి, పప్పు బాగా నానిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా అంటే వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు దోశలు చాలా టేస్టీగా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని మనం బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటారు కదండి, ఆ రవ్వను తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే పప్పు నానబెట్టినప్పుడే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము పప్పు గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఇక్కడ నేను 2 కప్పుల సోరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇలా సోరకాయ ముక్కలతో ఎప్పుడు కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా దోశలు చేసుకోండి, రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచు దాకా అల్లం చిన్న ముక్కలు వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అల్లం వేసుకొని టేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి, ఆ గోధుమ రవ్వ కూడా దీంట్లో వేసుకొని వాటర్ మనం చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు సోరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ముందైతే వాటర్ ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ అవసరం పడితేనే వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిలోనే వేసుకోవాలి. ఇలా వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకొని ఈ సోడాను మనం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి మంచిగా టేస్టీగా ఇంకా అరుగుదలకు ఒక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువని వేసుకొని ఇలా బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి రెడీ అయిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే నేను దీంట్లో స్పాంజీ దోశలు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందైతే క్రిస్పీ దోశలు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా పెసరపప్పుతో చేసుకుంటాం కాబట్టి రుచి చాలా బాగుంటుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు అయితే. చూడండి, ఇలా నేనైతే రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇదే విధంగా నేను మరొకటి వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను స్పాంజీ దోశ ఎలా వేయాలో చూపిస్తానండి.
దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఇంకా చేసుకుంటే మనకు హెల్తీగా ఉంటుందండి. కొద్దిగా పిండిని వేరొక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్, ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోండి, అలా కావాలంటే అలా చేసుకోండి. కానీ ఇలా అన్ని వెజిటేబుల్స్ మీకు నచ్చినవి మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి వేసుకొని అలా కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెలు ఇలా పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చాలా స్పాంజీగా ఉంటుందండి. ఈ దోశ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కాల్చుకొని తీసుకోవాలండి. నేను ఇక్కడ మరొక దోశ వేసుకొని దీనిపైన నేను ఆలు మసాలా స్టఫ్తో సర్వ్ చేస్తున్నానండి. రుచి సూపర్గా ఉంటుంది. ఇలా మసాలా దోశ వేసుకొని తిన్నా కానీ రుచి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇక ఆలు స్టఫ్ వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నానండి. పిల్లలకి ఇలా సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. బియ్యం వేయకపోయినా కానీ రుచి సూపర్గా ఉంటుంది. ఇలా చేసిన దోశల్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇలా టేస్టీగా హెల్తీగా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఒకే పిండితో 2 రకాల ఈ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ మసాలాతో ఆలు రుచి అయితే సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆలుతోనే సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంది. రెండుటి కాంబినేషన్ అయితే రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత నేను వేరొక ప్లేట్లో స్పాంజీ దోశలను కూడా సర్వ్ చేసుకున్నానండి. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి. 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా అప్పుడప్పుడు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని కమ్మగా ఎంజాయ్ చేస్తూ తినేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.